హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ ఆఫ్ యూ హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు టారో కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే, జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ కనుక్కొని ఎన్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 10-11 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది కొందరి రిక్వెస్ట్ మేరకు. రైట్. సదా మీ సేవలో ఎప్పుడూ మీకు అనుగుణంగానే నన్ను నేను మలుచుకోవడానికి ట్రై చేస్తాను. సరేనా? మీ కన్వీనియంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. రైట్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి మెడిటేషన్లో ఉన్నప్పుడు నాకు ఇంట్యూషన్ ఏంటి అంటే, మీ పార్ట్నర్ మీకు ఏదో చెప్పాలి అని వాళ్ళ ఎనర్జీస్ నాకు పిక్ అవుతున్నాయి. చాలా ఎంతూజియాజంగా ఉన్నారు. ఏదో చెప్పాలి మీకు, మీతో మాట్లాడాలి తపన పడుతున్నారు. ఇంకా మేబీ మీ ఇద్దరి మధ్య చాలా కాలం నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండుంటే, అది మీ సైలెన్స్ అనేది తనకి ఇంకా బర్డెన్ అయిపోయింది. ఇప్పుడు దాకా ఓపిక పట్టుకొని కంట్రోల్ చేసుకొని సప్రెస్ చేసుకొని అలా ఈగోతో కూర్చున్న పర్సను ఇప్పుడు ఇంకా తనకి బర్డెన్ అయిపోతుందన్నమాట. ఏంటి అసలు ఇది లైఫ్? ఏంటిది? ఏం జరుగుతుంది? అక్కడ తను ఈగోలో కూర్చొని, నేను ఈగోలో కూర్చొని, నేను ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఉన్నది షార్ట్ లైఫ్. సో నేను తనతోనే కూర్చొని డైరెక్ట్గా మాట్లాడితే కొన్ని ఏమన్నా సాల్వ్ అవుతాయేమో అన్న ఆలోచనలో నాకు తను ఉన్నట్టు కనపడుతున్నారు. మేబీ తనకి చాలా బర్డెన్ అయిపోతూ ఉంది లైఫ్ లీడ్ చేయడం వితౌట్ యూ. ఇంకొకటి ఏంటంటే, మీరు తన నుంచి డివైడ్ అయిపోతున్నట్టు, మూవ్ అయిపోతున్నట్టు, తనకి శాశ్వతంగా మూవ్ అయిపోతున్న సిమ్టమ్స్ తనకి వస్తూ తను అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని ఇంకొకరితోటి చూడ్డానికి కూడా ఇష్టపడకుండా అలాంటి పొసెసివ్నెస్లోకి వచ్చేసారనమాట. ఇంకా బర్డెన్ అవ్వట్లేదు తనకి. తను చేసింది కూడా తప్పే కదా. నాకు ఇంట్యూషన్కి, మెడిటేషన్కి నాకు ఇవన్నీ నాకు అనిపించినాయి. సో నేను అనుకున్నా, వై డోంట్ ఐ టేక్ ఈరోజు దీనికి సంబంధించి అసలు మీ పార్ట్నర్ ఏమి చెప్పాలనుకుంటున్నారు మీతో, అవన్నీ బయటకు తీద్దాం. నేను అది చూద్దాం అనుకుంటున్నాను ఈరోజు. రైట్. చెప్పడం మర్చిపోయా, దిస్ ఈజ్ అవర్ న్యూ డెక్. నాకు డెక్స్ పిచ్చి కదా, తెలుసు కదా మీకు, అందుకే తెప్పించేసా. కొత్త డెక్స్ తోటి మీకు రీడింగ్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎనర్జీస్ ఇంకా డీప్గా తవ్వాలి. అసలే మీ పార్ట్నరు ఇంట్రోవర్ట్. ఇట్లాగైనా మనం తవ్వి తీసుకోవడమే. తవ్వే కొద్దీ బంగారం వస్తూనే ఉంటుంది. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? హార్ట్ బ్రోకెన్. రైట్. చూడండి, హార్ట్ బ్రోకెన్ ఇప్పుడే చెప్పాను కదా. డీప్లీ హర్ట్ అండ్ సాడ్ ఫీలింగ్, లాస్ట్, గ్రివెన్ అండ్ డిస్పైర్, బ్రేకప్. ఈ బ్రేకప్ తన వల్ల కావట్లేదు. ఇంకా తను నాన్ స్టాపబుల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు దాకా ఇంతకు ముందు వరకు కూడా ఆనక్క మీ లైఫ్లోకి రాకముందు వరకు కూడా మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. కొంతమంది దాని నుంచి తొందరగా బయటకు వచ్చారు, కొంతమంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.
సో మీరు హీల్ అవుతున్నారు కదా, అందుకే టపక్కమని ఊడిపడతారనుకుంటా మీ పార్ట్నర్. ఎందుకంటే తనకి ఇంకా మీ పాజిటివ్, నేను అదే చెప్తా, మీరు ఎప్పుడైతే హై వైబ్రేషన్లో ఉంటారో మీ పార్ట్నర్ ఎనర్జీస్ డౌన్ అయిపోతాయి, వాళ్ళు వీక్ అయిపోతారు. అందుకనే డెస్పరేట్గా ఉండొద్దు అని చెప్పేది నేను. తెలుసుకోండి, రీడింగ్స్ వినండి, తెలుసుకోండి, అక్కడ మూమెంట్స్ ఏంటి తెలుసుకోండి. ప్రేమ ఉండాలి, కానీ అతి పనికిరాదు, డిపెండెన్సీ పనికిరాదు, రైట్? ప్యాషన్ చెప్పానా, మీ మీద కోరిక ఎక్కువైపోతుంది, ఇష్టం ఎక్కువైపోతుంది. ఇష్టం అనే దానికంటే కూడా కోరిక అనడం బెటరు. అది ఎక్కువైపోతుంది. అదే ఈ నో కాంటాక్ట్లో మీరు సైలెంట్గా ఉండడము, ప్లస్ మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేసారేమో అన్న పొసెసివ్నెస్, ఇవి ఎక్కువ కనపడుతున్నాయి. క్యూపిడ్స్ యారో, హ్యావ్ ఫెయిత్, లవ్ ఈజ్ కమింగ్, సర్ప్రైజ్ ఇన్విటేషన్, స్టక్ బై లవ్. ఎస్, నేను ఇదేగా చెప్పాను. నాకు ఇవాళ ఈరోజు ఎలా గడవబోతుంది అన్న దాంట్లో కూడా ఈ ఎనర్జీసే ఎక్కువ వచ్చినాయి. మీ పార్ట్నర్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. మీ పార్ట్నర్ ఆల్ ఆఫ్ సడన్ తన నుంచి మెసేజో కాలో రాబోతా ఉంది. తను వచ్చి డైరెక్ట్గా మీ కళ్ళ ముందు ఏమన్నా నిలబడినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మీకు ముందే చెప్పేస్తాను, ఆల్ ఆఫ్ సడన్ మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతారు. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. బట్ నేను చెప్పకుండా ఉండాల్సింది, చెప్తే థ్రిల్లే ఉంటుంది. బట్ కానీ నాకు రీడింగ్లో వచ్చింది చెప్పాలి కదా. ఇప్పుడు దాకా ఏదైతే స్టక్ అయ్యిందో ఎనర్జీస్ మీ రిలేషన్, మీ ఇద్దరి మధ్య, అది మూమెంట్ దిశగా వెళ్ళబోతా ఉంది. బ్లోయింగ్ కేస్, అన్కండిషనల్ లవ్, గివింగ్ అండ్ రిసీవింగ్, ఫెయిర్నెస్ అండ్ లవ్, అఫెక్షన్ రిటర్న్డ్. బాప్రే, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. నాకు ఎంత మంచి ఇంట్యూషన్ని నాకు ప్రసాదించినందుకు. నేను ఏదైతే మెడిటేషన్లో చూశానో సేమ్ మార్నింగ్ డే గైడెన్స్లో ఈరోజు ఎలా ఉండబోతుంది దాంట్లో ఇదే ఎనర్జీస్ వచ్చినాయి. ఇప్పుడు లాంగ్ రీడింగ్లో ఇదే ఎనర్జీస్ వస్తున్నాయి. న్యూ డెక్, క్లియర్ కట్ ఆన్సర్. మీ పార్ట్నరు మీ లైఫ్లోకి ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు అని చెప్పడం కంటే ఈరోజు అని చెప్పొచ్చు, బట్ ఇక్కడ లాంగ్ రీడింగ్ కదా జరుగుతుంది. సో నియర్ ఫ్యూచర్లో, చాలా త్వరలో అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి మీ పార్ట్నరు ఎంటర్ అవుతున్నారు. మిమ్మల్ని కిస్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇక్కడ ప్యాషన్, అంత ప్యాషన్ ఉంది, అంటే ఇంతకాలం దూరం కదా. సో తన ఫీలింగ్ అనమాట అది, నాకేం సంబంధం లేదు. రైట్, కీ ఆన్ ఏ రింగ్. ఎస్, ఇక్కడ తను మేబీ ఇక్కడ కనపడుతున్న దాని ప్రకారం కొద్దిమంది సినారియోలోనూ కొద్దిమంది వాళ్ళ పార్ట్నర్ ఆల్రెడీ పాస్ట్లో వన్ నైట్ స్టాండ్స్, వేరే రిలేషన్స్లో వన్ నైట్ స్టాండ్స్ చేస్తున్నారు. బట్ తన హార్ట్ తాళం అనేది, తాళ బుర్రకి మీరే కీ అనమాట. సో అలాంటి వాళ్ళ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. ద చేజర్, ఫియర్ ఆఫ్ అబండెంట్మెంట్, చేసింగ్ కోడిపెండెన్సీ. ఇప్పుడు దాకా మీరు పులోమని వెనకబడ్డారు. నన్ను ప్రేమించు, నాకు టైం ఇవ్వు, నాతో మాట్లాడు, నాకు మెసేజ్ చెయ్యి, నువ్వు లేకపోతే నేను బతకలేను, బ్లా 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 అని ఆ పర్సన్ మీ నుంచి పరిగెడతా ఉన్నారు. రన్నింగ్ డేస్లో పీటీ ఉషలాగా పరిగెడతా ఉన్నారు. ఎప్పుడైతే మీరు చేజ్ చేయడం స్టాప్ చేశారో, ఇదే నేను చెప్పేది, క్లియర్ కట్ ఆన్సర్స్ వచ్చినాయి చూడండి. ఇదే నేను చెప్పేది, ఎప్పుడైతే మీరు చేజ్ చేయడం ఆపేస్తారో మీ ఎనర్జీస్ని, వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అమ్మవార్లు, దేవుళ్ళు ఇలా పెడతారు కదా, ఇలా పెట్టినప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ఇలా వెళ్తూ ఉంటాయి కదా. ఎప్పుడైతే ఎనర్జీస్, అట్లనే మీరు కూడా వాళ్ళని చేజ్ చేస్తున్నారు కదా, మానసికంగా అయినా, ఆలోచనల పరంగా అయినా, ఫిజికల్గా అయినా, మాటల్లో అయినా.
సబ్కాన్షియస్ మైండ్లో అయినా మీరు చేస్తూ ఉన్నారు కదా, మీ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఫిజికల్గానే ఎనర్జీస్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారు, బట్ మీకు తెలియకుండా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ గురించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ, వాళ్ళ గురించి నెగిటివ్లు పాజిటివ్లు తిట్టుకుంటా అయినా సరే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారా లేదా, వెళ్ళిపోతున్నాయి ఎనర్జీస్. సో ఎప్పుడైతే ఎహప వస్తారా రాతప్పో ఐ డోంట్ కేర్ అని వదిలేసి మీ ఎనర్జీస్ని ఎప్పుడైతే లోపలికి తీసేసుకున్నారో, వెనక్కి తీసేసుకున్నారో, తనకి ఇంకా బూస్ట్ ఏముంది, ఇంకా పవర్ ఏముంది తనకి. ఇప్పుడేం చేస్తారు, ఈ ఎనర్జీస్ కోసం వాళ్ళు మీ వైపుకి చేస్తారు, మీరు పరిగెడతా ఉంటారు. ఈ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతూ ఉంది. వాళ్ళు మిమ్మల్ని చేస్తూ ఉంటారు, ప్లీజ్ నాతో మాట్లాడు, నన్ను వదిలిపెట్టేలకు, నా తప్పైపోయింది, నన్ను క్షమించు, నేను చేసిన తప్పే, నీకు అన్యాయం చేశాను, బ్లా 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 అని వాళ్ళ ఎనర్జీస్ మీకు ఇస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని చేస్తూ ఉంటారు, మీరు పారిపోతూ ఉంటారు. ఇప్పుడు దాకా చేసిన చాలు, నాకు పెట్టిన శటగోపురం చాలు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకో. మీకు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, కానీ మీరు చూపెట్టరు, అంతే తేడా. ఎందుకంటే పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని చేసుకుంటూ వస్తారు, మీరు దూరం జరుగుతూ వస్తారు. మీరు ఎంజాయ్ చేయండి, ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయండి. వాళ్ళ ఎనర్జీస్ మీకోసం వాళ్ళు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలరో మీరు టెస్ట్ చేయండి. చేశారు కదా మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు, మరి వాళ్ళకి లేని దాన్ని ఏమంటారు, ఇంపేషన్స్, వాళ్ళకి లేని బోర్డము మీకెందుకు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసి మిమ్మల్ని హర్ట్ చేశారో ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయండి అబ్బా, హ్యాపీగా. అసలు ఐ డోంట్ కేర్ అన్నట్టు వాళ్ళు మిమ్మల్ని చేస్తూ ఉంటారు. ఐ డోంట్ కేర్ అన్నట్టు చక్కగా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోండి, ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్ళిపోండి, ఎక్కువ టైం వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళు కొట్టుకుంటూ ఉండాలి, ఓకేనా. ఎక్కువ టైం ఇవ్వద్దు. ఎక్కువ మీరు ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళకి కనెక్ట్ అవ్వుతున్నారు అని వాళ్ళకి తెలిసిందో మళ్ళీ జరుగుతూ ఉంటారు. జాగ్రత్త, ఒకసారి జరిగిన తప్పుని ఇంకొకసారి చేయొద్దు, ఓకేనా. మీరు ఓకే అట్లాంటి టూ మచ్గా అతుక్కోవద్దు, అలా అని దూరంగా పారిపోవద్దు. జస్ట్ టచ్ మీ నాట్, వాళ్ళు వచ్చినా టచ్ మీ నాట్, రైట్. వెరీ గుడ్ ఎనర్జీ, వెరీ గుడ్. Not enough, lacking confidence, sabotage, ego and fear, frustrations. ఏదైతే ఆల్మోస్ట్ ఫుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయిందండి మీ పార్ట్నర్ లైఫ్లో. వాళ్ళు ఎవరో లక్కీ ఫెలోస్, మన వ్యూవర్స్ ఎవరి పార్ట్నర్స్ గురించి రీడింగ్ వస్తుందో ఐ డోంట్ నో, బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏదైతే పాస్ట్లో ఏమనుకున్నారు, నేను పరిగెడుతూ ఉంటే నన్ను చేస్తూ ఉంటారు, నేను లేకపోతే బతకలేరు, ఈ రోజు కాకపోయినా నెల రోజులకైనా సంవత్సరానికైనా నా వెంట పడతారు, వీళ్ళు ఒక పెద్ద అరవింద్ స్వామి, హృతిక్ రోషన్లు కదా మరి, రైట్. సో అలా అనుకున్నారు కదా, మీరు కూడా అట్లా చేశారు, మీరు కూడా అలానే చేశారు. వాళ్ళకి అంత బూస్టింగ్, అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నేను పెద్ద తోపుని, తురుని, తీస్మార్ ఖాన్ని అని చెప్పి వాళ్ళకి వెయిట్ ఇచ్చారు, బాగా వెయిట్ ఇచ్చారు మీరు. ఆహా, నీకంటే ఎవరు అందగత్తెలు లేరు, అసలు నీకంటే ఎవరు నన్ను బాగా చూసుకునేవాళ్ళు లేరు, అసలు నీకంటే నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు, అంత గొప్పగా ప్రేమించేవాళ్ళు లేరు, ఈవెందో మా అమ్మ నాన్నతో సహా. మీరు అట్లా క్రియేట్ చేశారు వాళ్ళ మైండ్ని. వాళ్ళు నథింగ్ అనుకునే సిచ్యువేషన్ నుంచి మీరు ఐఎమ్ ఎవ్రీథింగ్ అనుకునే సిచ్యువేషన్కి మీరు తీసుకెళ్ళారు వాళ్ళని. ఏదైనా మన మైండ్ సెట్టే, ప్రతిసారి చెప్తాను మీకు, మన మైండ్ సెట్టే, మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా మనం పిరికి అమ్మో భయం 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 అనుకుంటే ఆ భయమే మన మీద హాబీ అవుతుంది, ఆ భయమే మనం తినడం మొదలు పెడుతుంది. స్టార్టింగ్లోనే మనం దాన్ని అణిచేయడం, తినడం స్టార్ట్ చేయకపోతే ఆ భయాన్ని దాన్ని ఏమంటారు, ఆ భయాన్ని సప్రెస్ చేయకపోతే, అక్కడ క్లియర్ చేసుకోకపోతే, మీ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోకపోతే ఆ భయమే స్ట్రాంగ్ అయి కూర్చుంటుంది మీ నెత్తి మీద. కొంతమందికి ఎగ్జాంపుల్ చెప్తా, కొంతమందికి మీ పిల్లలే చూసుకోండి, కొంతమందికి మ్యాథ్స్ అంటే ఫోబియా, సైన్స్ అంటే ఫోబియా, కొంతమందికి సోషల్ అంటే ఫోబియా,
చిన్నప్పుడు నాకు సోషల్ అంటే ఈ హిస్టరీ అంటే అబ్బా! బోరు. ఈ హిస్టరీ ఇంకేందేందో చెప్తారు. అసలు నాకు ఆ సోషల్ అంటేనే నాకు పరమ బోర్ అనమాట. మిగతా అన్నిట్లో స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ నేను. సో, ఒక సోషల్ అంటేనే నాకు స్కూల్ డేస్‌లో పరమ బోర్. కానీ మా సార్స్ నాకిచ్చిన ఫీడింగు ఎందుకంటే వాళ్ళ స్కూల్‌కి పేరు వస్తుంది గదా! సో, వాళ్ళ ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు నాకిచ్చిన ట్యూనింగ్ బట్టి మన మైండే ప్రతిదానికి రెస్పాన్సిబుల్ అనమాట. మన క్రియేషన్. సో, అప్ నాకు మిగతా అన్ని సబ్జెక్టుల మీద అంత గ్రిప్ ఉంది. సోషల్ మీద పెద్ద గ్రిప్ లేదు. నాకిష్టం లేదు కాబట్టి. భయం కాబట్టి. సో, లాస్ట్‌కి ఏమైంది తెలుసా? 10థ్ పబ్లిక్ ఎగ్జామ్స్‌లో హైయెస్ట్ మార్క్స్ నాకు సోషల్‌లోనే వచ్చినియి. 97 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ నాకు సోషల్‌లోనే వచ్చినియి. వండర్ కదా ఇది. ఏంటిక్కడ మన థింకింగ్. మనం భయం అనుకుంటే అది మనం మింగేస్తది. అదేం చేస్తది అదంతా. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. కొంతమందికి మ్యాథ్స్ అంటే భయము. ఆ ఫోబియాని తీసేయండి. అమ్మో మ్యాథ్స్. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మనిషి పోయేదాకా మ్యాథ్స్‌తో ముడిపడే ఉంటది. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళలో భయాన్ని తొలగించండి. మార్నింగ్ లేసి టైం చూడాలన్నా అది లెక్కలే మ్యాథ్సే. హ్మ్. ఒక మనీ తీసుకొనెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురావాలన్నా లెక్కే. ఒక డ్రెస్ కుట్టించుకోవాలన్నా మెజర్‌మెంట్స్ లెక్కే. ఎక్కడికి పోయినా మ్యాథ్స్ లేని లైఫ్ ఉండదు. సెకను కూడా ఉండదు. అది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళలో ఆ భయాన్ని పోగొట్టండి. లేదంటే మ్యాథ్స్ అంటే భయం. అమ్మో! మ్యాథ్స్ అనే ఇది వచ్చేస్తదనమాట వాళ్ళకి. ఫ్యూచర్ కూడా అట్లనే ఉంటది. ఎక్కడికెళ్ళినా జాబ్‌కెళ్ళినా కూడా మ్యాథ్స్ కంపల్సరీ ప్రతి దాంట్లో. రైట్? సరే. సో, ఇక్కడేంటి తను ఎప్పుడైతే మీరు తను మిమ్మల్ని వదిలేస్తారేమో అన్న భయంలో ఉండిపోయారో, ఆ భయం కొద్దీ మీరు ఇంకా ఓవర్‌గా చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అది వాళ్ళకేమైంది బూస్టింగ్ అయిపోయింది. మీరు వాళ్ళ మీద ఓవర్‌గా డిపెండ్ అయిపోయి ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఈ టైంలో నేను ఏం చేసినా అంటే మిమ్మల్ని ఒక ఎవరెస్ట్ శిఖరానికి తీసుకొని పోయి అక్కడ వదిలేశారనమాట. అక్కడ వదిలేశారు. ఏమవుతారు? అక్కడ మీరు అయితే టపీమని పై నుంచి కింద పడిపోతారు. లేదా ఇంకో ఆప్షన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. యు గాట్ మై పాయింట్? ఆ స్థితికి తీసుకెళ్లారు మిమ్మల్ని. అది ఎవరి తప్పు? అది ఎవరి మైండ్ వీక్‌నెస్? మీదే కదా! మనలో ఏమి లేనిదే ఆవగించేంతైనా మనలో లేనిదే అవతల వాడు మనలో క్రియేట్ చేయలేడు. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనలో ఇంతో అంతో క్రియేషన్ ఉంటేనే వాడు దాన్ని పెంచి పోషిస్తాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పక్కన మీ ఫ్రెండ్ మీదే మీకు ఇది చాలా కుళ్ళిపోతబ్బా, అయినా ఫ్రెండ్ కదా, ఓకే రైట్ అంటే ఆ కుళ్ళుబోతు కదబ్బా అన్న ఒక నెగిటివిటీ తన మీద మీ మైండ్లో ఆవగింజంత ఉంది. మిగతా అంతా ఆ ఫ్రెండ్ మీద మీకు ఇష్టమే ఉంది. బట్ ఇంకొకరు ఎవరో జాయిన్ అయ్యారు మీ ఇద్దరి మధ్య. వాళ్ళు ఏం చేస్తారు? మీకున్న ఆ ఆవగింజంత దీన్ని నువ్వేమో ఇంత ప్యూర్ హార్ట్తో ఉన్నావు, తను ఎందుకో నాకైతే తను నచ్చల, తను చాలా జలస్ ఫీల్ అవుతుంది నీ గురించి. మీకు ఆల్రెడీ ఉన్నింది కదా. ఎస్ కరెక్ట్, ఈ అమ్మాయి చెప్తుంది కరెక్టే, తనకి నా మీద చాలా జలస్ ఉంది. అప్పుడు తనకి ఏకీభవిస్తారు. మీరు ఈ పర్సన్కి ఏకీభవిస్తారు. ఈ పర్సన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని అడ్వాంటేజెస్కి తీసుకొని తనకి ఈ పర్సన్కి మీకు దూరం నిదానంగా రియాక్ట్ చేస్తుంటారు. అది ఎక్కడొచ్చింది? ఆల్రెడీ మీలో ఉంది. ఇంత ఆవగింజంత మీలో ఉంది. దాన్ని పెంచి పోషించారు ఈ థర్డ్ పర్సన్, మీ ఎదురుగున్న పర్సన్. రైట్? సో అట్లానే మీరు తనకి బూస్టింగ్ ఇచ్చారు. తనకి మైండ్కి ఎస్, నేను లేకపోతే తను బతకలేదు, నేను లేకపోతే నేను ఈ టైంలో నేను ఏం చెప్పినా నిమిషాల్లో చేసేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడ కోల్పోతానో, నేను ఇంకొకరితో ఎక్కడ కమిట్ అయిపోతానో అన్న భయము. నేను ఇంకొంతకాలం ఏడిపిస్తా, నాకు సరదా, పైశాచిక ఆనందం నాకు. ఇంకేడిపిస్తా ఏడిపించి ఆఖరికి వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీ లైఫ్లోకి తిరిగి రావడానికి సరైన కాన్ఫిడెన్స్ లేదు గడగడగడగడ. ఎందుకంటే
సాబోటాజ్ చేశారు కదా, అంటే చీటింగ్ చేశారు కదా. ఈగోతోటి, తన భయాలు, కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ తోటి కూడా, అంటే మీకంటే వాళ్ళు తక్కువ స్టేజ్లో అన్ని రకాలుగా అనుకుంటా, కొన్ని విషయాల్లో అయినా తను మీతో కంపేర్ చేసుకున్నారు. మీకు ఎంత ఆస్తుంది, తనకెంత ఆస్తుంది, మీ లైఫ్ స్టైల్ ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి, మీ మెచ్యూరిటీ ఏంటి, తన మెచ్యూరిటీ ఏంటి, మీ మెంటాలిటీ ఏంటి, తన మెంటాలిటీ ఏంటి, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా తను మీకు డౌన్లోనే ఉన్నారు. బట్ మీరేం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ వాళ్ళని బూస్ట్ చేశారు. ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టారు మిమ్మల్ని తెలివిగా. ఇప్పుడు మీరు తెలుసుకొని గైడెన్స్ వల్ల డివైను నా ద్వారా మీకు తెలియపరిచి, ఇప్పుడు మీరు అవేక్నింగ్ అయ్యి మీరు అప్లో ఉన్నారు, మీ వాల్యూని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ ఈ స్టేజ్లో ఉన్నాడు. రక్త కన్నీరే టటడాయ్. నాట్ ఎనఫ్ అంట. సరే, చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. డెత్ అంటే భయపడమాకండి, ఎండ్ అయిపోయిందని. చాలా ట్రాన్స్ఫర్మేషన్స్, చాలా మార్పులు జరిగినాయి తనలో. ఇప్పుడు తనకేమనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ తన వర్షన్లో ఈ రిలేషన్షిప్ ఏం లేదు, మొత్తం ఎండ్ అయిపోయింది. ఓకేనా, ఈ రిలేషన్లో ఎటువంటి సెకండ్ ఆప్షన్, సెకండ్ ఛాన్స్ లేదు. నాకు అర్థమైపోతుంది. ఇంతకాలం తను ఎప్పుడూ నన్ను వదిలి ఇంత సైలెన్స్లో ఎప్పుడూ లేరు. సో ఇది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నాను, నాకు సెకండ్ ఛాన్స్ కూడా దక్కదు అని తను డిసైడ్ అయిపోతున్నారు అనమాట. ఇది తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి, మీ వర్షన్లో చూస్తే తనలో చాలా మార్పు వచ్చింది, చాలా ట్రాన్స్ఫర్మేషన్, బిగ్ చేంజెస్ వచ్చినాయి. తన వర్షన్లో చూస్తే ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, మీరు ఎండ్ చేసేసారు. మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు అనేది కూడా తనే డిసైడ్ అయిపోతున్నారు అనమాట. రైట్. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఎండ్ అయిపోయింది ఇంకేం లేదు ఇందులో అని ఎనర్జీస్ తను కూడా స్టాప్ అయిపోతున్నారు. కొంతమంది ఏంటంటే ఏదైతే అదైంది, ఒక రాయేసి చూద్దాం, నేనైతే మారాను కదా, తను ఏంటి అనేది, మా ఇద్దరిది సోల్ కనెక్షన్ అనేది నాకు అర్థమవుతుంది కదా, సో ఒక రాయేసి చూద్దాం, మళ్ళీ ఏమన్నా అవకాశం ఇస్తారేమో అనేది ఒక ఆలోచన. ఓకేనా. పటాపటా క్లారిఫై చేసేద్దాం. ప్లీజ్ ఏంజల్స్, వై ఈజ్ హార్ట్ బ్రోకెన్ హియర్? తనకి నచ్చట్లేదు, లైఫ్ సాటిస్ఫాక్షన్లో లేదు, ముభావంగా, డల్గా, ఏదో కోల్పోయిన పర్సన్ లాగా, తన ఇల్యూజన్స్, తన భ్రమల్లో తను బతుకుతున్నారు. అందువల్ల హార్ట్ బ్రోకెన్ అవుతుంది, తనకి అయింది. వై ఈజ్ దిస్ ప్యాషన్ హియర్? ఇది కూడా రావాలనుకుంటాను, చూద్దాం. ఇంకేం చెప్పాలి. రైట్. ఏదైతే మీకు చీట్ చేసి వెళ్ళారో, ఒక ఎంప్రెస్ని చీట్ చేయడం అంత ఆషామాషి కాదు కదా. చూడండి, తన డెవిల్ ఎనర్జీతోటి మిమ్మల్ని ఎంత చీట్ చేశారు, ఎంత అబద్ధాలు ఆడారు, ఎంత మోసం చేశారు. తన లైఫ్లో సమ్ అదర్ పర్సన్స్ ఉన్నా కూడా, థర్డ్ పార్టీ ఉన్నా కూడా అది మీకు తెలుసు. కానీ ఇక్కడ మీతో రిలేషన్ నడుపుతూనే తను థర్డ్ పర్సన్ అదర్ విషయాల్లో కూడా తను యాక్టివ్గా ఉన్నారు పాస్ట్లో. అందువల్ల మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అనేది కనపడుతుంది. తను ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని అంటే, మీరు ఆల్రెడీ ఎంప్రెస్ కదా, మీ స్థాయికి తను రీచ్ అయిన తర్వాతనే, కెరీర్ పరంగా, మనీ పరంగా తను మీ స్థాయికి రీచ్ అయిన తర్వాతనే మళ్ళీ మీ లైఫ్లోకి, అంటే మీకు అన్నీ సమకూర్చాలి, మీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి అంటే తను ముందు స్టేబుల్ అవ్వాలి ఫైనాన్షియల్లీ. సో ఆ స్టేబుల్ అవ్వడానికి తన బ్యాడ్ క్వాలిటీస్ అన్నిటినీ ఎండ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ కావడానికి తను టైం తీసుకున్నారు. అది మీకు చెప్పలేదు. తన మీద తనకే అసహ్యం వేసింది మీ గుడ్ బిహేవియర్ తోటి, మీ ట్రూ ఎమోషన్స్, ట్రూ ప్రేమతోటి తన మీద తనకే అసహ్యం, అవమానంగా అనిపించింది అనమాట.
తక్కువ మన దృష్టిలో మనమే తక్కువ అవ్వడం అనే అంత పరిస్థితి రానేకూడదు. ఎంతో పెద్ద తప్పు చేస్తే కానీ అట్లాంటి సిచ్యువేషన్ రాదు. అది మీ పార్ట్నర్లో కలిగింది. సో ఇప్పుడు తను తన కెరీర్ మీద, తన మనీ మీద ఫోకస్ పెట్టి, మనీ సంపాదన మీద ఫోకస్ పెట్టి తను ఒక రేంజ్కి రీచ్ అయిన తర్వాత మీ లైఫ్లోకి రావాలి అని ఫిక్స్ అయిపోయారు. అది ప్రస్తుతం తన ప్యాషను, తన గోల్, తన కెరీర్ని డెవలప్ చేసుకోవడం, నెక్స్ట్ మీరు. ఈ రెండు సేమ్ ఈక్వల్. ఎందుకంటే తన కెరీర్ని బిల్డప్ చేసుకునేది కూడా మీకోసమే కదా. మిమ్మల్ని మీకు సఫిషియెంట్గా, మీరు ఒక యువరాణిలాగా, మహారాణిలాగా అనమాట. సో అలా మీకు మీ రేంజ్లో తను సమకూర్చి పెట్టాలి అని అంటే తన ఉద్దేశం. మీరు ఎప్పుడు అడగలేదు, కానీ తనకి మా ఆలోచన అది. వై ఈజ్ దిస్ క్యూపిడ్స్ ఆరో? ఓ గాడ్, వెయిట్ చేయండి, కార్డ్ కింద పడింది. ఎస్, కింద పడింది కార్డు. 10 of Cups. తను ఏం ఆలోచిస్తున్నారంటే, ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లోకి మళ్ళీ తను రిటర్న్ వచ్చి మిమ్మల్ని ఈ మాట, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, హ్యాపీ లైఫ్ నీతో లీడ్ చేయాలనుకుంటున్నాను. తను మనసు ఒక్కటి, బాడీ ఒక్కటి అక్కడ ఉంది. మనసంతా మీ వైపే చాలా ఫాస్ట్గా. తన ఇమ్మెచ్యూరిటీకి, తను చేసిన బిహేవియర్కి తను సిగ్గుపడుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా తను ఏం థింక్ చేస్తున్నారంటే, మీరు తన వైఫ్ గానో హస్బెండ్ గానో వచ్చుంటే మీతో లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేది, మీతో లైఫ్ ఎంత బాగుండేది, మీరు ఒక ఫ్యామిలీని లీడ్ చేయగలిగే ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. మీరు ఒక వైఫ్ గానో లేకపోతే హస్బెండ్ గానో మీరు తనకి ఈక్వల్ కంపాటబిలిటీ. తనకంటే కూడా మీరు ఎక్కువ కేర్ తీసుకుంటారు, ఎక్కువ క్యాపబిలిటీ ఉంది మీకు, సమర్థించుకుని రాగలిగే క్యాపబిలిటీ అనేది. మీతో ఎంత హ్యాపీగా ఉండేదో లైఫ్ అని, ఇట్లా నా విష్ అంతా ఫుల్ఫిల్ అయ్యేది కదా అని తను ఆలోచిస్తున్నాను అనమాట. వై ఈజ్ నాట్ ఎనఫ్ హియర్? చూడండి కార్డ్స్ ఎట్లా వచ్చినాయో. ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. నిద్రలేని రాత్రులు గడపడం, స్ట్రెస్ తీసుకోవడం, మాటికి మీ గురించి ఆలోచించడం, చాలా ఇంకా చాలు, నా వల్ల కావట్లేదు, ఓవర్వెల్మింగ్ అయిపోతూ ఉంది, నా ఈగోతో నేను స్టబ్బోన్ లాగా కూర్చుంది, చాలు, ఈగో వదిలేస్తాను, వద్దు, తను నాకు ఇంపార్టెంట్. సో మీతో ఇప్పటికే చాలా లేట్ అయింది. పెంటికల్స్ ఇప్పటికే చాలా న్యూ స్టెబిలిటీ ఇవ్వడానికి కానీ, న్యూ ఆఫర్ మీకు తీసుకొని రావడం కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు నేను చాలా జడ పదార్థంలాగా ఉన్నాను, చాలా స్టబ్బోన్గా ఉన్నాను, చాలా మొండి వ్యక్తిలాగా ఉన్నాను. బట్ ఇప్పుడు తనలో ఎమోషన్స్ పెళ్ళిబిక్కుతున్నాయి అనమాట. ఎమోషనల్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అది తనకి విపరీతంగా స్ట్రెస్ అయిపోతూ ఉంది. తన ఈగోను కూడా డౌన్ చేసుకోవాలి అనుకునే అంత స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది. ఓకేనా, చాలు. ఎమోషనల్గా మీరు దూరం అయిపోతున్నారు తనకి. అది తనకు అర్థమైపోయింది. మీ నుంచి తను ఎమోషనల్గా దూరం అయ్యి కూడా తన వల్ల కావట్లేదు, ఉండలేకపోతున్నారు. మీరు ఇప్పుడు బిందాస్గా మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకుంటూ మంచిగా పాజిటివ్ ఎనర్జీలో ఉంటున్నారు అనేది కనపడుతుంది. ఫైనాన్షియల్గా మీరు బాగా ఎదిగారు. అండ్ కెరీర్ పరంగా మీ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు అనేది తనకు అర్థమవుతుంది. మీరు ఎమోషనల్గా దూరం అవుతున్నారు అనేది, ఈ రిలేషన్ ఎండ్ చేసేసి మీ మీద మీరు ఫోకస్ పెట్టుకుంటున్నారు అనేది తనకు అర్థమైపోయింది. సో కీ ఆన్ యర్ రింగ్. వై ఈజ్ హియర్? వై ఈజ్ హియర్? పాస్ట్లో తనకు నచ్చినట్టుగానే బతికారు. ఎట్లా అంటే ఒక పూల రంగు టైపు, అంటే ఇమ్మెచ్యూరిటీ, ఇన్నోసెన్సీ, మెచ్యూరిటీ లేదు, రిలేషన్లో సీరియస్నెస్ లేదు, పోనీ తనకి మీరు చెప్తున్నా వినే గుణం లేదు.
ఎవరన్నా వెల్ విషర్స్‌గా మీరేననుకోండి వెల్ విషర్‌గా "ఈళ్ళ తప్పు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు కరెక్ట్ చేయట్లేదని" మీరు చెప్పినా, "ఏయ్! నాకన్నీ తెలుసు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు నచ్చినట్టే నేను బతుకుతా. నాకు నచ్చినట్టే నేనుంటా." తనకి ఎవరన్నా ఇది తప్పు అని చెప్తే నచ్చదు. సో, తన ఇష్టానికి బతికే పర్సను ఈరోజు హ్మ్, పాస్ట్‌లో తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు. అది మీ మిమ్మల్ని గుర్తించలా. మీ ప్రేమని గుర్తించలా. స్టార్టింగ్ నుంచి ఆ పర్సన్ మీతో లాయల్‌గా లేరండి. మేబీ తర్వాత ఫైనల్‌గా లాస్ట్‌కొచ్చేటప్పటికి మీ రిలేషన్ ఎండ్ అయిపోయే టైంకి ఆహ్, తను చేస్తుంది గిల్టీగా ఉన్నింది. బట్ రిలేషన్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో మేబీ 1 ఇయర్, 1 ఇయర్, 1 ½ ఇయర్ ఆర్ 9 ఇయర్స్ సారీ 9 మంత్స్, 10 మంత్స్, 14 మంత్స్, 13, 4 మంత్స్, 9 మంత్స్, యెస్. కొంతమంది విషయంలో అయితే 3 ఇయర్స్ దాకా గూడా అయింది. మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ రాబట్టి. ఓకే. రైట్. బ్లోయింగ్ కీస్ వై ఈస్ హియర్? చెప్పానా? ప్యాషన్. అలసిపోయారు. ఇంకా తన వల్ల కావట్లేదు. పోరాడి తనతో, తన మైండ్‌తో, తన మనసుతో పోరాడి అలసిపోయారనమాట. అందువల్ల మీ మీద చాలా మీరు చాలా అట్రాక్టివ్‌గా కనపడుతున్నారు తనకి. మీ మీద అట్రాక్షన్స్ చాలా పెరిగిపోతున్నాయి. యెస్. ఇప్పుడు మీరు చెప్పాను కదా! మీలో మీరే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్‌గా మీ లైఫ్ మీరు యెస్. చూడండి కర్మ ఈజ్ బ్యాక్ ఆల్వేస్. వాట్ ఐ టోల్డ్ యూ. మీ ఎమోషన్స్, మీ కేరింగు, మీ అంతా ఒకప్పుడు ఎమోషనల్‌గా ఉండే పర్సన్ మీరు. ఇప్పుడు చాలా చరిష్మాటిక్‌గా, చాలా షార్ప్ మైండెడ్, చాలా ఇంటెలిజెంట్ ఫెలో లాగా తయారైనారు మీరు. సో, అది తనని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా ఈ బ్రేకప్పు తన ఆలోచనలో కొట్టుమిట్టాడి ఏది కరెక్టు, ఏది రైటు, ఏది రాంగు, సో అండ్ సో వాట్ తన ఎమోషన్స్‌తో తను ఫైట్ చేసి ఫైనల్లీ అలసిపోయారు. మీతో న్యూ ప్యాషనేటెడ్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని దగ్గర తీసుకొని లాంగ్ కిస్ ఇవ్వాలి అనుకుంటున్నారంట. రైట్. వై ఈస్ ద చేజర్ హియర్? వై ఈస్ దిస్ చేజర్ హియర్? చెప్పానా? నిన్ను వీడని నీడను నేనే టై. ఇకేంటి తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఇంకేముంది? ఇంకా మిమ్మల్ని చేజ్ చేయడమే. బెబ్బెబ్బెబ్బె అని అదేదో మూవీలో బ్రహ్మానందం, వేణుమాధవ్ ఉంది కదా, అట్లా మిమ్మల్ని చేజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. మీతో తనని యాక్సెప్ట్ చేసే వరకు అంత ఈజీగా వదలొద్దు, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయొద్దు. మీతో ఈజీ కాదు అన్నట్టుగా చేయాలన్నమాట. ఓకేనా? తను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఈక్వల్ వాల్యూ ఇవ్వాలి, ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. రైట్? మనం ఎవరికి తక్కువ? నీది ఎక్కువైతే నీ దగ్గరే ఉంటుంది, నాకు ఎక్కువైతే నా దగ్గరే ఉంటుంది. ఒకరిని ఎదుటి వాళ్ళని మనకంటే ఇదొకటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో, మనకంటే కనీసం మన ఇంట్లో పనిచేసే వర్కర్స్తో సహా చెప్తున్నా, మనకంటే తక్కువ వాళ్ళని ఈరోజు తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడూ అహంకారపడద్దు. ఏమో ఎవరికి తెలుసు, వాళ్ళ లక్ బాగుంటే మీకంటే హై స్టేజ్లో పోవచ్చు. అది ఎప్పుడూ ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు. మనలానే ఎదుటి పర్సన్ కూడా ఒక సోల్, వాడికి మనసు ఉంటుంది, వాళ్ళకి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి.
వాళ్ళకి ఇండివిజువాలిటీ ఒకటి ఉంటుంది, దాన్ని గౌరవించండి. వాడి పొట్టకూటి కోసమో, వాడి ఫ్యామిలీని లీడ్ చేసుకోవడం కోసమో మన దగ్గర తక్కువ స్థాయిలో చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు కదా, దాన్ని గౌరవించండి. అంతేగాని రెక్లెస్గా, వాల్యూ లేకుండా అలా బిహేవ్ చేయడం ఎందుకు నాకు నచ్చదు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నేను చూశాను, పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, పిల్లలు కూడా అంతే బిహేవ్ చేస్తారు కదా. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పెద్దవాళ్ళు ఎవరో ఏజ్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, వీళ్ళింట్లో ఓనర్స్ పిల్లలు, ఇంతింత పిల్లలు, వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు రెక్లెస్గా మాట్లాడడం, వాల్యూ లేకుండా మాట్లాడడం, బిహేవ్ చేయడం, అది తేపో, ఇది తేపో, పోనీ పని చూసుకో, ఇట్లాంటి మాటలు మాట్లాడడం అసలు నాకు చాలా హర్ట్ అనిపించింది అనమాట. అరే ఎక్కడున్నారు మనం? పిల్లలకి ఇంక పెద్దోళ్ళు చెప్పకపోతే వాళ్ళకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు మనలాంటి సోలే వాళ్ళల్లో ఉండేది. ఇక్కడే ఆ తారతమ్యాలు. వాడు కూటి కోసమో, వాడి ఫ్యామిలీని లీడ్ చేసుకోవడం కోసం వాడు కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తున్నాడు. ఎవరిని మోసం చేయట్లా, దొంగతనం చేయట్లా, మీ పార్ట్నర్ లాగా మోసం చేసుకోవాలా, కష్టపడుతున్నాడు, మీరు పెట్టింది తింటున్నాడు. వాల్యూ ఇవ్వండి అబ్బా. సాటి మనిషిగా, సాటి సోల్గా వాళ్ళలో ఒక ఆత్మను చూడండి, అంతే. నేను వాళ్ళని నెత్తికెక్కించుకోమను ఇంకోటి చెప్పట్లా, జస్ట్ వాల్యూ ఇవ్వండి. మీరు ఇస్తేనే మీ పిల్లలు మిమ్మల్ని చూసి వాళ్ళకి వాల్యూ ఇస్తారు. అవునా? రైట్. ఇది ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఇక తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి, తన ఇంకా కోరిక, గోల్, మజిలీ ఏంటి, మీరే. మిమ్మల్ని చేస్తూనే ఉంటారు, ఆపరు, నాన్ స్టాప్. ఓకేనా? ఎలా లీడ్ చేస్తారో, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో, ఎలా క్యారీ చేస్తారో అది మీ ఇష్టం. రైట్. ఓకే, ఈరోజు దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. నేను ఇంకా అదర్ లవ్ మెసేజెస్ ఏం తీయట్లేదు, టైం సరిపోదు. సో అందువల్ల ఆల్ ఆఫ్ యూ హోప్ దిస్ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.